పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్థితులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవుడివి, మహోన్నతుడైనటువంటి దేవుడు నా తండ్రి, మీకే వేలాదిగా కృతజ్ఞత ఆస్తులు తెలియజేసుకుంటున్నా. మంచి వాతావరణాన్ని నా ప్రభువా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత ఆస్తులు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు నా ప్రభువా మీద ఆశ్రయం నిలబెట్టుకొని అమూల్యమైనటువంటి విషయాలు నా ప్రభువా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత ఆస్తులు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ సమయంలో నా ప్రభువా మరొక వర్తమానముగా నా ప్రభువా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నిష్ప్రయోజకుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సహాయంతో నా ప్రభువా ఏ మాటలు మాకు అవసరమో నా ప్రభువా ఆ మాటలు మీరు మాకు బోధించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నా తండ్రి. సహాయం చేయండి అయినా అర్థం చేసుకునగలిగేటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని, మనస్సును మా అందరికి ప్రసాదించమని, మీరే మా అందరితో మాట్లాడమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని కోరుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ నా ప్రభా మరి ఎంత దూరం నుంచి వచ్చినటువంటి మీ పిల్లలందరూ నా ప్రభా ఆశతో వచ్చి ఉంటుండగా నా ప్రభా ఆశపడినటువంటి ప్రాణాలను తృప్తిపరిచేటువంటి దేవుడు నా తండ్రి, మీరే సహాయం చేయమని కోరుకుంటూ వేలాదిగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించారు కోరుకునిచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే ప్రియులరా, కూడి వచ్చిన మీ అందరికీ అదేవిధంగా సంఘ కాపరికి, పెద్దలకి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్లో నిజంగా అనేకమైనటువంటి విషయాల్ని దేవుడు మనకు రాయించాడు. దేవుడికి ఉన్నటువంటి ప్రతి లక్షణం మనలో కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎంతో ప్రేమామయుడు, పరిశుద్ధుడు, నమ్మకమైనటువంటి వ్యక్తి, అబద్ధమాడినటువంటి వ్యక్తి. అబద్ధమాడుటకు నేను నరుడిని కాను అంటాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆ యొక్క దేవుడు బైబిల్లో అనేక మందిని బలపరిచాడు, అనేక మందికి సహకారిగా ఉన్నాడు. అయితే ఈరోజు మనకి కూడా సహకారిగా, మనలను కూడా బలపరిచే విధంగా దేవుడు ఈ రోజుటికి మనకి కూడా ఉంటానే ఉన్నాడు. అయితే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలని, కొన్ని వాగ్దానాలని మనము స్వతంత్రించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాగ్దానాలని, ప్రామిసెస్ లేకపోతే వాటిని మనం స్వతంత్రించుకొనగలిగేటువంటి శక్తిమంతులముగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, పౌలు అంటున్నాడు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ, హెబ్రీలారా దేవుడు ఒక మాట చెప్పాడు మీకు తెలుసా? ఏంటి అంటే, మిమ్మల్ని ఎప్పుడు విడవడు, మిమ్మల్ని ఎప్పుడు ఎడబాయనని దేవుడు చెప్తున్నాడు. అది మీరు గమనించారా అని అంటున్నాడు. అంటున్నప్పుడు ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తికి డౌట్ వచ్చిందా? అది ఆలోచించండి. అయ్యా పౌలు గారు మీకు చెప్పాడేమో, మాకైతే చెప్పలేదు అంటామా? పౌలు గారు చెబుతున్నాడు హెబ్రీయులకు చెబుతూ, ఇదిగో దేవుడు ఒక మాట చెప్పాడు కదా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవని అంటున్నాడు, మనల్ని ఎడబాయని అంటున్నాడు అన్నప్పుడు మరి మాకెప్పుడు చెప్పలేదు, నీకేమైనా చెప్పాడా అనేటువంటి ప్రశ్న వింటున్నటువంటి వారికి వచ్చింది ప్రియులారా. మరి పౌలు దేనిని బట్టి చెప్పాడు? పౌలుకి ఏమైనా డైరెక్ట్గా చెప్పాడా అని మనం చూస్తే, పౌలు గారు ఏ ఉద్దేశంతో ఈ మాటని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేటువంటి వచనాన్ని ఒక కొత్త నిబంధనలో హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ, ఇదిగో దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణము
అదేవిధంగా దేవుడు మన పట్ల చూపించేటువంటి ఆ ప్రణాళిక, దేవుడు మన పట్ల ఎంత కరుణ కటాక్షములు కలిగి ఉన్నాడో అనేటువంటిది ఎత్తి చూపుతూ చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు మిమ్మల్ని విడువడు, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎడబాయడు అని చెబుతున్నాడయ్యా అని చెప్పి దీనిని బట్టి ఆలోచన చేస్తున్నాడు అని మనం చూస్తే, ఒకసారి మనము ఆదికాండము 28వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే ప్రియులారా, ఆదికాండము 28వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసును. పిల్లల ఇక్కడ యొక్క సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే, యాకోబు గారిని తన తండ్రి అయినటువంటి ఏశావు చేతులుంచి దీవించి ప్రార్థన చేస్తున్నాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు యాకోబు, నువ్వు ఇక్కడ వద్దు, ఈ కానాను వారిలో ఉన్నటువంటి ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దు, నువ్వు వెళ్ళు, అక్కడ పద్దానురాములో మీ మేనమామ ఉన్నాడు, వాళ్ళలో ఒక కుమార్తెను నువ్వు వివాహం చేసుకో, కాకపోతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ పక్షాన ఉంటాడు, నిన్ను విడవడు ఎడబాయుడు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు నాయనా అని అతని మీద చేతులుంచి దీవించి ప్రార్థన చేసి పంపిస్తున్నాడు. ప్రియుడా, వెళుతున్నటువంటి యాకోబు ఒక్కడిగా వెళ్తున్నాడు. ఒక్కడిగా వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు, సందేహాలు ఉంటాయి. ఏంటో మా నాన్న ప్రార్థన చేశాడు, అబ్రహాముకి, మా తాత అయినటువంటి అబ్రహాముకి దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉంటాడా? నన్నేమో మా నాన్న చూడబోతేనేమో ఆశీర్వదించాడు, పంపివేస్తున్నాడు, వెళ్ళమంటున్నాడు, అక్కడికి వెళితే అసలు మా మేనమా ఉంటాడా ఉండడా? అవునా కదా? ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా? ఎక్కడున్నాడో తెలియదు. ఏ రోజు కరువు వస్తే ఆ రోజు అక్కడ పరిస్థితులన్నిటిని మానుకొని వేరే దగ్గరికి గొడ్డు గోద మొత్తాన్ని పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ జీవనం కొనసాగించేటువంటి రోజులు ఆ రోజులు. కాబట్టి మా నాన్న చూడబోతేనేమో వెళ్ళమంటున్నాడు, అక్కడ వెళితే ఒకవేళ మన మామని కనుక్కుంటే ఆయన పిల్లనిస్తాడో లేదో తెలియదు, దేవుడు నాకు తోడుగా ఉంటాడో లేదో తెలియదు. అసలు ఏంటి మా నాన్న ఏంటి ఇలా ఆశీర్వదించి పంపిస్తున్నాడు? మా తాతకంటే దేవుడు తోడుగా ఉన్నాడు, మా తాతకి దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము గారికి దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో మా నాయనమ్మని ఆ అబీమెలెకు దగ్గరికి చేర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబంలో, వాళ్ళ దేశంలో ఎవ్వరికి కూడా బిడ్డలు పుట్టకుండా చేశాడు, వాళ్ళకు ఒరుగు పుట్టించాడు. దేవుడు మా తాతకి మా నాయనమ్మకు తోడుగా ఉన్నాడు, మా నాన్నకి తోడుగానే ఉన్నాడు. మా అమ్మని కూడా అబీమెలెకు చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళకు కూడా తోడుగా ఉన్నాడు. ఈరోజు నాకు తోడుగా ఉంటాడా ఉండడా? మా పితరులకు తోడుగా ఉన్నాడు, కానీ మా నాన్న చూడబోతేనే నా మీద చేతులు ఉంచాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అంటున్నాడు, నీ తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో ఆ విధంగానే నీకు కూడా తోడుగా ఉంటాడు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. నిజంగా ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటావా? నువ్వు అబ్రహాము, ఇస్సాకు ఆ దేవుడివేనా? ఇప్పుడు నాకు తోడుగా ఉంటావా? ఎన్నో ఆలోచనలు, అవునా కదా? ఒకరిగా వెళుతున్నప్పుడు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒక ఇల్లు షిఫ్ట్ కావాలంటేనే చాలా ఆలోచనలు మనం పడతా ఉంటాం ప్రియులారా, అవునా? ఒక వివాహం చేసుకోవాలంటేనే ఎన్నో ఆలోచనలతోటి, ఇది దేవుని యొక్క చిత్తమా కాదా, ఎలా ఉంటుంది, తర్వాత ఏంటి పరిస్థితులు, అవునా కదా? ఎన్నో ఆలోచనలతోటి సతమతమవుతూ ఉంటాం. మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి షిఫ్ట్ కావాలంటేనే అక్కడ పరిస్థితులు ఎట్టుంటాయో, అక్కడ వాళ్ళు ఎట్టుంటారో, మనకు అనుకూలంగా ఉంటాయో ఉండవో, చేపలు చెరువులు దొరుకుతాయో దొరకదో, వేట సరిగ్గా అయిద్దో కాదో, అవునా కదా?
ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు మనకే ఉంటాయి. అదేవిధంగా ఆ రోజు కూడా యాకోబుకు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఓకే, మా నాన్న దీవించాడులే, ప్రార్థన చేశాడులే, నన్ను పంపించేశాడు, ఇక్కడ ఉండటం అంత క్షేమం కాదు, ఈ కానాని కుమార్తెల్లో వివాహం చేసుకుంటే మా తల్లిదండ్రులకు సుఖం లేదు, కాబట్టి నన్ను దీవించి పంపించేస్తున్నాడు అని ఒక్కడగా అరణ్యంలో ప్రయాణం స్టార్ట్ చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియులారా, వీటన్నిటినీ, ఇన్ని ఆలోచనల్ని, ఇన్ని తలంపులని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఆలోచనని దేవుడు పసిగడతా ఉంటాడు. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పసిగడుతున్నటువంటి దేవుడు చూస్తూ ఊరుకోడు, వెంటనే తగిన సమయంలో రంగంలోనికి దిగుతాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి యాకోబుకి దేవుడు రంగంలోనికి దిగాడు, తనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే ప్రియులారా, అదే అధ్యాయం 28వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, యాకోబు నన్నేమనుకుంటున్నావు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, మీ తాతకు తోడుగా ఉన్నాను, నాకుంటాడా లేదా అనేటువంటి ఆ డౌట్ నీకు వస్తుంది కదా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైన యెహోవాను నీవు పండుకొని ఉన్నా, నీకును నీ సంతానమునికి ఇచ్చేదును, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టుకును వ్యాపించదము. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో యాకోబు, నువ్వెందుకు భయపడుతున్నావు? అబ్రహాము దేవుడు నేనే, ఇస్సాకు దేవుడు నేనే. నేను వారిని ఏ విధంగా ఆశీర్వదించానో వాళ్ళ యొక్క సంతానము ఆకాశపు యొక్క నక్షత్రముల కంటే ఎక్కువగా అవుతుందని, సముద్రపు ఇసుక రేణువుల కంటే ఎక్కువగా అవుతుందని ఆశీర్వదించాను కదా. నీకెందుకు ఈ డౌటు? వారి దేవుడినే నేను ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు అనేకమైనటువంటి సందేహాలతోటి, అనేకమైనటువంటి ప్రశ్నలతోటి, ఏంటి నా జీవితమో, ఏమైతుంది అనేటువంటి ఆక్రోశంలో ఉన్నావు కదా, ఆ యొక్క బాధలో ఉన్నావు కదా. ఇదిగో నేను వారి దేవుడినేనయ్యా, నువ్వు భయపడద్దు, నేను నిన్ను దీవిస్తున్నాను. నువ్వు తూర్పుకి, పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపించేస్తావు. ఇదిగో ఇంకొక మాట కూడా అక్కడ హిందీలో చూస్తే, సునో లిజన్, ఇంకొకసారి చెబుతున్నా, విను, ఆలోచించు. అవునా అంటాం కదా, సరిగ్గా విను అంటావా? అలానే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడై ఉండి. ఇదే కదా నీ డౌటు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు, నాకు తోడుగా ఉంటాడో లేదో అనేటువంటి ఆలోచనలు నువ్వు సాగుతున్నావు కదా, నీ ప్రయాణాన్ని సాగిస్తున్నావు కదా. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఇదిగో మా నాయనమ్మని కాపాడాడు, మా అమ్మని కాపాడాడు, ఆ యొక్క వక్రజనాల మధ్య ఈరోజు నన్ను కాపాడుతాడా లేడా అనేదే కదా నీ డౌటు. ఏమి డౌట్ పడద్దయ్యా, నేనున్నాను నీకు, డోంట్ వర్రీ, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను నిన్ను కాపాడుకుంటూ వస్తాను. అదే అంటున్నాడు. ఎందుకు చెబుతారు ఇవన్నీ మాటలు చెప్పండి? వెళుతున్నటువంటి వ్యక్తికి సరేలే మెదలకుండా ఉండొచ్చు కదా దేవుడు, కానీ ఎందుకు ప్రత్యక్షమై చెబుతున్నాడు అంటే, ఆయన యొక్క హృదయంలో గూడు కట్టుకుపోయి ఉన్నటువంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఎప్పుడైనా మనమైనా సమయాన్ని బట్టి ఏం చేస్తాం? ఎవరైనా జాబు రాలేదనుకోండి, ఏం కాదులేమ్మా, జాబ్ వచ్చిందిలే, డోంట్ వర్రీ, పెళ్ళి కావట్లేదు, పెళ్ళి అవుతుందిలే, డోంట్ వర్రీ, ప్రార్థన చేద్దాం. అవునా కదా? అదేనా మనం మాట్లాడతాం? ఇప్పుడు దేవుడు కూడా నీకు తోడై ఉన్నాను, నిన్ను కాపాడుతాను అని చెబుతున్నాడు అంటే, అదే ఆలోచనలో, అదే డౌట్లో, అదే సందేహంలో యాకోబు గారు ఉన్నారు. అందుకని యాకోబుకి అంటున్నాడు, యాకోబు డోంట్ వర్రీ నాయనా, నువ్వేం భయపడబాక, నువ్వేం బాధపడబాక, నీకు నేను తోడై ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నిన్ను కాపాడుకుంటూ వస్తాను. వాళ్ళని కాపాడుకున్నాడు, నన్ను కాపాడుకుంటాడో లేడో, నాకు తోడుగా ఉంటాడో లేడో, ఇదే కదా నీ డౌట్. కాబట్టి నువ్వేం భయపడబాకయ్యా, నీకు నేను తోడుగా ఉన్నాను, తోడై ఉండి కాపాడుచు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదు. ఇదిగో ఈ కానాను దేవుడు ఇస్తాడా లేడా, నేను వెళ్ళిపోతున్నాను, అటు నుంచి అటే పోతాను, ఇంకేంటో నా పరిస్థితి ఏమైతో అనేదే కదా నీ డౌటు. కాబట్టి ఆ డౌట్ నువ్వు పడనవసరం లేదయ్యా, నువ్వు ఆ డౌట్ పడనవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు దాని గురించినటువంటి చింత అవసరమే లేదు. నిన్ను మరలా తీసుకొని వస్తాను. మీ నాన్న నిన్ను ప్రార్థించి, దీవించి, ఆశీర్వదించి పంపించాడు కదా. కాబట్టి ఆ దీవెన నిజమే నాయన, ఆ
ఆ ప్రార్థన నేను సఫలం చేస్తాను అని చెబుతూ ఏమంటున్నాడు, కాపాడుచు ఈ దేశంలో నేను మరలా రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. గుర్తుపెట్టుకో యాకోబు, నిన్ను నేను విడువను. అక్కడ పౌలు గారు హెబ్రీ సంఘానికి ఏ రాస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయునని ఆయనే చెప్పాడు కదా, దేవుడే చెప్పాడు కదా, మీకు దేవుడే చెప్పాడు కదా మనకి. కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరెందుకు అధైర్యపడుతున్నారు? ఆయనే కదా మనకు సహాయకుడు అంటున్నాడు ప్రియులారా. అంటే మనం చూస్తే ఇక్కడ యాకోబుతో అంటున్నాడు, నిన్ను నేను విడువనయ్యా. అదే దేవుడు మనకి ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, అవునా కదా? ఆ దేవుడు ఒకరోజు ఒక రకంగానే, ఈరోజు ఒక రకంగానే, రేపు ఒక రకంగానే అంటాడా? లేదు. దేవుడు ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, యుగయుగములకి ఒక రీతిగానే ఉన్నటువంటి దేవుడు. అదే దేవుడిని మనం సేవిస్తున్నాం. ఒకరికి సహాయం చేసి ఇంకొకరికి సహాయం చేయకుండా ఉండటానికి దేవుడు మనిషి కాదు ప్రియులారా. మనిషి అయితే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి సహాయం చేస్తారు, తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి మద్దతు ఇస్తారు. లేకపోతే పరిస్థితులను బట్టి, అరే ఎక్కువ జనాంగం వాళ్ళకు ఉన్నారా కాబట్టి వాళ్ళతో కలిసి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, అన్యాయం వారి వైపు ఉన్నా కానీ, అవునా కదా? లోకం ఇలా ఉంది. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. దేవుడు దేనినైనా కానీ న్యాయంగా పరిశీలన చేసేటువంటి వ్యక్తి. దేవుడు దేనినైనా కానీ న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయనకి ఎటువంటి పక్షపాతం లేడు. యాకోబు, నేను మీ తాతకు తోడుగా ఉండి, మీ నాన్నకు తోడుగా ఉండి, నీకు తోడుగా ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళకు తోడుగా ఉండి నీకు తోడుగా ఉండకపోవడానికి నేనేమన్నా అబద్ధికుడినా? నేనేమన్నా పక్షపాతం చూపించేటువంటి వ్యక్తినా? కాదయ్యా, వెళ్ళు వెళ్ళు, నీకు ఇబ్బంది ఏం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు ప్రియుడా. ఇంకొక మాటను కూడా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, నేను మీకు ఆజ్ఞాపించిన ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 5వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన. ఇక్కడ ఇజ్రాయేల్ సర్వసమాజం మొత్తాన్ని కూర్చోబెట్టాడు మోషేకి అప్పటికే 120 సంవత్సరాలు నిండిపోయినాయి, ఇక దిగిపోబోతున్నాడు. కాబట్టి తన ప్రజలు ఒక విధమైనటువంటి ఆలోచనలోనూ నిస్పృహలోనూ ఉన్నారు. మా నాయకుడికి వయసు అయిపోతుంది, మా నాయకుడినేమో దేవుడు కానాను దేశానికి వద్దన్నాడు, ఇక్కడే తీసుకుని వెళ్తానన్నాడు, ఏంటి మా పరిస్థితి? ఇదిగో ఎదురున్నటువంటి సమాజాన్ని మేము ఎదుర్కోగలమా? యుద్ధంలో మేము జయించగలమా? అనేకమైనటువంటి సందేహాలతో ఇజ్రాయిలీలందరూ ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేల్ సర్వ సమాజం మొత్తాన్ని కూర్చోబెట్టాడు మోషే. కూర్చోబెట్టి, ఇజ్రాయిల్లారా నేను చెబుతుంది వినండి అని ఏమంటున్నాడు? నిబ్బరముగా మీ చేతికి యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన. మీరు దేని గురించి భయపడని అవసరం లేదు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉండమని చెబుతున్నాడు? వాళ్ళు ధైర్యాన్ని కోల్పోతున్నారు. జెరుబ్బాబెలు, నువ్వు ధైర్యం వహించి పనిని కొనసాగించు అంటున్నాడు హబక్కూకు గ్రంథంలో, హగ్గై గ్రంథం. కాబట్టి ఎందుకు దేవుడు ప్రత్యక్షమై తన ప్రవక్తలకు చెబుతున్నాడు అంటే, ఎప్పుడైతే ఒక ప్రవక్త తన యొక్క దాసుడు నిరాశ నిస్పృహలో ఉంటాడో, ఇది చేద్దామా వద్దా, లేకపోతే ఇది దేవుని యొక్క చిత్తమేనా కాదా, ఏంటి ఇది చేస్తే ఈ పనిని నేను సాధించగలనా లేదా అనేటువంటి ఆలోచనలో ఉంటాడో, అప్పుడు ఆ విషయం ఒకవేళ మనుషులుగా మనకు తెలిస్తే, మనం మంచి కోరే వాళ్ళమైతే, చలోయా నేను ఉన్నాను నీతో పాటు, పద వెళ్దాం, పని చేసుకుని తప్ప, అవునా కదా? ఎందుకు దాని గురించి భయపడతాం? రా, మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, పిలుద్దాం, నలుగురు కలిసి ఆ పని చేసుకొని వద్దాం. సహాయం ఒకరికొకరు, అవునా? అలానే దేవుడు కూడా ఇదిగో ఆ యొక్క ధైర్యం కోల్పోతున్నటువంటి వారికి అంటున్నాడు, నిబ్బరంగా మీరు ఉండండి, మీరు భయపడవద్దు, దేనికి మీరు జరగవద్దు. ఎదురుగా ఉన్నటువంటి వారు అసలు మనుషులే కాదు, మీకు విజయాన్ని ఇస్తాను. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో వస్తున్నటువంటి వాడు ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవాయేనయ్యా. ఇశ్రాయేలులారా, నేను వచ్చాను అనుకుంటున్నారు ఇప్పటి వరకు, నేను మిమ్మల్ని కొనసాగించాను అనుకుంటున్నారు ఇప్పటి వరకు. నో, నేను చేసినా కదా, ఇది దేవుని యొక్క కృపను బట్టి నేను చేశాను. కాబట్టి మీతో వస్తున్నటువంటి వ్యక్తి దేవుడేనయ్యా, దేవుడే.
ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయుడు. చూసారా, ఇక్కడికి వచ్చేసి ఏమంటున్నాడు, దేవుడు మిమ్మల్ని విడవడు, మిమ్మల్ని ఎడబాయుడు. కాబట్టి మీరు నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఆ పనిని కొనసాగించండి, మీరు ముందుకు సాగండి. దేవుడేనయ్యా మీతో పాటు వచ్చేది. దేవుడు మీతో పాటు వస్తే అపజయం మీకుంటుందా? మీకుండదు, మీకు విజయమే. కాబట్టి ముందుకు వెళ్ళండి, ఎదుటి వారిని చూసి మీరు జడియకుడి అని చెబుతున్నాడు అని ఇశ్రాయేలుకి మోషే ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాటని జ్ఞాపకం చేసుకో. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా విడువడు, ఎడబాయుడు అని చెప్పి దేవుడు తనకప్పగించినటువంటి పనిని 120 సంవత్సరాలు సంపూర్తి చేసి ఇక కిందనే కూడా మోషేకి తర్వాత బాధ్యతలు అప్పచెబుతున్నాడు. ప్రియులారా, యెహోషువకి యెహోషువ, ఇప్పుడు దాకా నేనున్నాను, మా నాయకుడు చూసుకుంటాడులే అని నువ్వు అనుకున్నావేమో, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు బాధపడుతున్నావేమో. నువ్వు బాధపడబాకయ్యా, నువ్వు బాధపడబాక. నిబ్బరమ కలిగి ఉండు యెహోషువ, ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన నీవు పోయి వారిని తీసుకొని వెళ్ళి వారికి చీట్లు వేసి వాళ్ళకి ఏం చేయాలి? పంచిచ్చాలి, వాళ్ళకి దానిని స్వాధీనపరచాలి. ఇది జ్ఞాపకం పెట్టుకో యెహోషువ అని చెప్పాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందు నడిచేటువంటి వ్యక్తి యెహోవానే గుర్తుపెట్టుకో యెహోషువ. ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయమందకమని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పును. నెక్స్ట్ కాబోయేటువంటి ఒక నాయకుడిని పిలిచి చెబుతున్నాడు ఇశ్రాయేలులందరి ముందు, ఇదిగో యెహోషువ, నిన్ను దేవుడు విడువడయ్యా, నిన్ను ఎడబాయడు. నీ ముందర నడిచేటువంటి వ్యక్తి దేవుడు యెహోవా. కాబట్టి నువ్వు దేనికి భయపడబాక, దేనికి విస్మయమందబాక అని చెప్పాడు యెహోషువకి కూడా. అయితే చెప్పిన వెంటనే 100% మనము దానిని విశ్వసించి ముందుకు వెళ్ళగలమా? మనము మనుషులమే, వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి ఏదో ఒక కొన్ని సందర్భాలలో మనము కూడా కొన్ని ఆత్మీయంగా కొన్నిసార్లు విశ్వాసములో సన్నగిలుతామా లేదా? అయ్యో ఇది జరిగిద్దా జరగదా, ఏంటి ఇలా జరుగుతుంది, అవునా కదా? ఏదైనా బాగలేకపోతేనే ఏంటి ఇలా జరుగుతుంది, దేవుడు నా పక్షాన ఉన్నాడా లేడా, ఏదైనా నష్టం జరగంలోనే అనుకో, దేవుడే చేశాడేమో, నేనేం చేశానో, నాకు దేవుడు తోడుగా ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా లేదా, ఏంటి ఇంత పనిని పెట్టుకున్నాను, అవునా కదా? అనేకమైనటువంటి ఆలోచనలు మనకి ఉంటాయి. అయితే అదే ఆలోచన యెహోషువకి కూడా ఉంది ప్రియులారా. అందుకని మరలా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో యెహోషువకి కూడా అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడేంటి, ఇప్పుడు దాకా మోషే నడిపించాడు, ఇప్పుడేమో నా మీద బాధ్యతలన్నీ పెట్టేశాడు, నేను దీన్ని కొనసాగించగలనా లేదా? ఈ ఇశ్రాయేలులేమో ఇట్లా ఉన్నారు, వీళ్ళు కుడంటే ఎడమంటారు, ఎడమంటే కుడంటారు, వీళ్ళని ఎలా నేను నడిపించాలి? మోషే అయితే, మా నాయకుడైతే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇదిగో ఆ యొక్క ఐగుప్తులు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే 3 రోజులు గబ్బు చీకటి వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తులు ఎవ్వరూ కూడా కూర్చున్న చోట లెగవలేదు. ఆ నీళ్ళన్నీ కూడా ఆయన ప్రార్థన చేస్తే నీళ్ళన్నీ కూడా రక్తపేరులాగా మారిపోయాయి, అందులో అన్నీ చనిపోయాయి, త్రాగటానికి లేకుండా అయిపోయింది. ఏగలు, పేలు అనేకమైనటువంటివి ఆ యొక్క ఐగుప్తులో వచ్చేసాయి. అన్ని అద్భుత కార్యాలు చేస్తేనే తప్ప ఆ ఫరో రాజు మమ్మల్ని విడిపించలేదు. అది మోషే కాబట్టి చేశాడు. దేవుడు మోషేకి తోడై ఉన్నాడు, మరి దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా? ఆయన కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు, మరి నేను ఇవన్నీ చేయగలనా లేదా? అనేకమైనటువంటి ఆలోచనలతోటి ఈ యొక్క యెహోషువ అన్నాడు ప్రియులారా. ఇదిగో మోషే ప్రార్థన చేస్తే, లేకపోతే దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా ఐగుప్తుల్లో ఉన్నటువంటి ప్రతి ప్రథమ సంతానం చనిపోయింది, కానీ ఇజ్రాయిల్లో ఏ సంతానం చనిపోలేదు. అది కారణం దేవుడు యెహోవా మోషేకి తోడుగా ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు నేను నడిపించాలి ఈ కాల్బలాన్ని, నేను నడిపించాలి కానాను దేశానికి, మరి నాకు తోడుగా ఉంటాడా లేడా అనేటువంటి సందేహంలో యెహోషువ పడిపోయాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, అది 1వ వచనం నుంచి మనం చూసుకుంటే మనకు అర్థమైంది. కాబట్టి 5వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. ఇదిగో యెహోషువ, నువ్వు భయపడబాక,
నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండను. యెహోషువ గుర్తుపెట్టుకో, నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండా. ఇదే కదా నీ డౌట్. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైపోయిందని నువ్వు అనుకుంటున్నావు. నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచనలో నీవు ఉన్నావు కదా. గుర్తుపెట్టుకో, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. ఇదే కదా నీ డౌట్. మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు, నాకుంటాడా లేడా, ఇదే కదా నీ డౌట్. ఇదిగో నేను మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు తోడై ఉంటాను. ఎందుకయ్యా నువ్వు అలా ఆలోచిస్తున్నావు యెహోషువ? ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు? ఆయనకి తోడుగా ఉండి నీకు తోడుగా ఉండకపోవటానికి నేనేమన్నా పక్షపాతిని అనుకున్నావా? నేనేమన్నా స్వభావం అంటే కొందరికి ఒక రకమైనటువంటి ప్రేమ, ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి ప్రేమ చూపించేటువంటి మనుషుడిని అనుకుంటున్నావా నువ్వు? నో, నేను మోషేకి ఎలా తోడుగా ఉంటానో నీకు కూడా అలానే తోడుగా ఉంటాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను నడిపించగలనా, ఇప్పించగలనా, ఇదే కదా నీ డౌట్. నిశ్చయముగా నీ చేత నేను ఇప్పిస్తాను. నిశ్చయముగా ఆ దేశాన్ని నీ ప్రజలకు నేను స్వాధీనపరుస్తాను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన, ఇది కండిషన్ ప్రియులారా, ఇది ఇంపార్టెంట్. దేవుడు ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఎంతో ఆతృత పడతాం, ఎంతో ముందుకు వస్తాం. ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే, అందరం తీసుకోవాలనుకుంటాం, అందరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, అందరం మంచి భవనాలలో ఉండాలనుకుంటాం, మన వాళ్ళందరూ బాగుండాలనుకుంటాం, అవునా కదా. మన పిల్లలు మంచిగా ఉండాలనుకుంటాం. ఆశీర్వాదం అంటే ఎవరికి ఎక్కువేం కాదు, అంటే ఎగుడేం కాదు, అందరికీ కావాలి. అందరికీ దేవుని అభిషేకం కావాలి. అందరికీ నాకు దేవుడు తోడుగా ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనకి ఇక్కడికి వచ్చినటువంటి వారికి, అవునా కదా. దేవుడు నాకు తోడుగా ఉంటాడనే కదా మనం వస్తున్నాం. దేవుడు నా ప్రార్థన వింటాడనే కదా మనం వస్తాం. మనం ఏదైనా చేస్తాం, అవునా కదా. కాబట్టి ఒక కండిషన్ ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇది జ్ఞాపకం పెట్టుకో యెహోషువ. అదే అక్కడ యాకోబుకి అదే చెబుతాడు. ఆ కింద వచనాలలో అబ్రహాము నేను చెప్పినట్లు చేసిన కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు కూడా అలా చేయని ఇస్సాకుకి చెబుతాడు. కాబట్టి వీటన్నిటిని మనం చూస్తే మనకు అర్థమవుతున్న లేకపోతే వస్తున్నటువంటి సారాంశం ఏంటి అంటే, ఇదిగో మోషే నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ నువ్వు గైకొనాలి, వాటన్నిటిని నువ్వు అభ్యసించాలి, వాటన్నిటి ప్రకారముగా నువ్వు ప్రవర్తించాలి, కుడి ఎడమలకు తొలగకూడదు, నీవు అభ్యసించి నీవు ఇతరులకి బోధించాలి అని కింద వచనాలలో మనం చూస్తాం. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకో యెహోషువ. ఇది జ్ఞాపకం పెట్టుకొని దీని ప్రకారముగా కనుక నువ్వు జీవించినట్లయితే, దీని ప్రకారముగా ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా నువ్వు చదివి గైకొని ప్రవర్తించి ఇతరులకు బోధించినట్లయితే, నేను మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా అలానే తోడుగా ఉంటాను. మోషేకి ఎలాగైతే విడవకుండా ఎడబాయకుండా ఉన్నానో నిన్ను కూడా విడువను, ఎడబాయను. మోషే ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలైందో, రేపు నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో నేను సృష్టిని కూడా ఆపబోతున్నాను. అదే కదా ఆయన డౌట్ కూడా. ఇదిగో వాళ్ళు చేస్తే అలా జరిగింది, నేను చేస్తే ఇలా జరిగిద్దా, ఎందుకయ్యా ఆలోచిస్తున్నా? ఆయన ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన చేస్తే ఇంచుమించు ఒక్కరోజు ఆ సృష్టి మొత్తం ఆగిపోయింది. ఇలానే ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోను లాగు, చంద్రుడా నువ్వు అయ్యాలను లాగు, నా జనులు తమ యొక్క శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు ఈ సృష్టి మొత్తం స్తంభించిపోయింది. ప్రియులారా, కేవలం దేనికి అంటే దేవుడు ఒకనాడు మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో అదే తోడు యెహోషువకి కూడా తోడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఒకరికి సహాయం చేసి ఇంకొకరికి సహాయం చేయకుండా ఉండటానికి, ఒకరిని ఆశీర్వదించి ఇంకొకరిని ఆశీర్వదించకుండా ఉండటానికి, ఒకరికి వాగ్దానం ఇచ్చి ఇంకొకరికి వాగ్దానం ఇవ్వకుండా ఉండటానికి మన దేవుడు పక్షపాతం చూపించేటువంటి దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు ప్రియులారా. అందుకనే ఇట్లాంటి భావన పేతురు గారికి ఉంది. ఏంటి అంటే యూదులం మేము గొప్ప,
యేసుక్రీస్తు ప్రభువారు మా యోధా జాతిలో పుట్టాడు, ఇజ్రాయేలు మేము గొప్ప, పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకే వచ్చాడు, ఆ పెంతుకొస్తనేటువంటి పండుగ దినాన మేడ మీద అన్యులకు లేదు ఈ భాగ్యం అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆలోచనలో ఉన్నాడో ఆలోచనను దేవుడు పటాపంచలు చేయడానికి ఆయనకు ఒక దర్శనాన్ని కలగచేశాడు. పైనుంచి 4 పక్కన దుప్పటి పట్టుకొని ఆ యొక్క చతుష్పాద జంతువులు దిగుతున్నట్లుగా ఈయనకి ఆకలి పుట్టించాడు. దాన్ని కోసుకొని తినయ్యా అన్నాడు. లేదు ప్రభువా, నేను అపవిత్రమైనటువంటి వాటిని, నేను నిషిద్ధమైనటువంటి వాటిని నేను తినను అన్నాడు. కానీ 2-3 సార్లు వచ్చింది. దేవుడు అదే చెబుతున్నాడు తినమని. ఈలోపు గేటు కొట్టారు. గేటు కొట్టకులని ఎవరయ్యా అంటే పేతురు ఉన్నారా ఇక్కడ అని వచ్చారు. ఎప్పే నుంచి అక్కడ నుంచి ఇటలీ నుంచి వచ్చేసరికి ఆ పేతురు నేనేనయ్యా అన్నాడు. ఏంటి పరిస్థితి అంటే ఇదిగో మా కొర్నేలి పిలుచుకొని రమ్మన్నాడు అనుకోని. సరేనని బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అయ్యా ఎందుకయ్యా నువ్వు నన్ను పిలిచావు అని. పేతురు అరగంగలోనే ఏం లేదయ్యా, నేను ప్రార్థన చేసుకుంటుంటే ఆ దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఎప్పేలో నువ్వు ఉన్నావంట, నిన్ను పిలిపించుకొని నువ్వే మాటలు చెబుతావో వినమని నాకు చెప్పిందయ్యా, అందుకని నిన్ను పిలిపించాను, ఇప్పుడు నువ్వేం చెబుతావో చెప్పు అన్నాడు కొర్నేలి. అప్పుడు పేతురు చెప్పడం స్టార్ట్ చేసేసరికి పేతురు ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగడం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగారో పేతురు గారికి అర్థమైంది, అరే బాబు, ఇప్పుడు దాకా అనుకున్నాను మేమే గొప్ప, మా మీదకి దిగాడు, మేమే యూదులు, రాజులు, గొప్పవారం ప్రపంచంలో అనుకున్నాం. కాదు నాయనా, దేవుడు ఇప్పుడు గ్రహిస్తున్నాను, నిజముగా ఇప్పుడు గ్రహించుచున్నాను, దేవుడు పక్షపాతి కాడని. అంటే అప్పుడు దాకా ఏముంది ఆలోచన? దేవుడు కొద్దిగా పక్షపాతిలే, ఎట్టయినా యూదుల్లో ఉన్నాం, యూదుల్లో పుట్టాడు, మా యూదుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, 12 మంది అపోస్తులను సెలెక్ట్ చేసుకున్నాడు, ఎట్టయినా మనంలే, అవునా కదా? కాబట్టి ఇటువంటి ఆలోచన ఉంది పేతురు గారికి. మన దేవుళ్ళే, వాళ్ళు వేరు అనేటువంటి కోవలో ఉన్నాడు పేతురు గారు. అప్పటి వరకు గ్రహించలేకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు ఇంటర్ఫీర్ చేసుకొని ఒక దర్శనాన్ని కలగచేసి ఇక్కడ ఈయనను పిలుచుకోమని చెప్పి వీళ్ళ ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగొచ్చినట్లుగా వీళ్ళ మీదకి దిగొచ్చి వాళ్ళు మాట్లాడినట్టు భాషలలో వీళ్ళు మాట్లాడేసరికి పేతురు గారికి అర్థం, ఇప్పుడు నేను నిజముగా గ్రహించుచున్నాను, దేవుడు పక్షపాతి కాడని. అది అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉండి పిల్లలు. కాబట్టి అప్పుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. అప్పుడు దాకా ఏదో కొద్దిగా అవును, మనకు కూడా ఉంటాయి ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు మనకే ఉంటాయి పిల్ల. వాళ్ళకి ఆ లెవెల్లో ఉన్నాయి, మనకి మన లెవెల్లో కొన్ని ఉంటాయి, అవునా కదా? ఎవరి తగ్గట్టుగా వాళ్ళకి ఆలోచనలు ఉంటా ఉంటాయి. కాబట్టి అప్పుడు అర్థమైంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా నేను పక్షపాతిని కాదు, ఒకరికి తోడుగా ఉండి ఇంకొకరు తోడుగా ఉండకపోవటానికి నేను అటువంటి లక్షణం నాది కానే కాదయ్యా అని చెబుతున్నాడు. ఇది ఒక్కటి చూద్దాం. ఒకటి విన్నాను, చాలా విచిత్రంగా ఇదిగా ఉంది పిల్లలు. ఏంటంటే ఐగుప్తులో ఒక ముస్లిం వ్యక్తి, ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిందంట. నమ్మేసరికి అక్కడ వాళ్ళ యొక్క ఇదేంటి అంటే ముస్లిమ్స్ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే వాళ్ళని కొట్టి చంపుతారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. అయితే ఆమె తన భర్త ఈమెను ఈ విధంగా కొట్టి చంపటం మంచిది కాదులే, చెబుదాం కొన్ని రోజులు మారిద్ది, యేసుక్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టిద్దిలే అని అతను ఆమెకు చెప్పడం స్టార్ట్ చేశారు. అమ్మ, నువ్వు వదిలేసేయి తల్లి, ఇది మన సాంప్రదాయం కాదు, మన దేవుడు వేరు, నువ్వెవరి దేవుడినో తీసుకొని వచ్చావు ఇంట్లోకి, ఇప్పుడు నేను మెదలకుండా ఉన్నా లేకపోతే నేను కొద్దిగా అటు ఇటుగా ఉన్నామని కొట్టి చంపేసేస్తారు, వదిలేసేయి అని ఆమె చెబుతా ఉంది. అయితే ఆమె మాత్రం వినకుండా ఆయన యొక్క మాటల్ని యేసుక్రీస్తు ప్రభు వారిని సేవిస్తూ ఉంది. కాబట్టి సేవిస్తూ ఉంది. అలా సేవిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఇక ఏమి ఎంత చెప్పినా వినటం లేదని ఆయన ఏమనుకున్నాడంటే ఈమె మీద ఏదో ఒక నిందారోపణ మోపి ఈమెను చంపేద్దాం అనుకున్నాడు. ఆయన చేసే జాబు బ్యాంక్ జాబ్ అయితే
బ్యాంకు నుంచి వచ్చాడు. తాళాలు ఎక్కడ పెట్టావని అడిగాడు. తాళాలు ఎక్కడ పెట్టావంటే, నాకేం తెలుసండి, రోజు మీరే తీసుకొస్తారు, మీరే తీసుకెళ్తారు కదా. లేదు, నువ్వే తీసావు, ఎక్కడున్నాయో చూడు. చూస్తానులేండి, సరే రేపు ఎలాగో సెలవే కదా, ఎల్లుండికి ఇస్తానులే చూసి అంది. టిఫిన్ చేసి పెట్టింది. మధ్యాహ్నానికి అతను కూడా బయటికి వెళ్ళి చికెన్ లేకపోతే మటన్ ఫిష్ తీసుకొద్దామని వెళ్ళాడు. చికెన్ మటన్ తీసుకోవాలనుకోలేదు, ఫిష్ని తీసుకొచ్చి ఇచ్చాడు. శుభ్రంగా చేసి ఫిష్ చేప చేసి పెట్టింది, తిన్నాడు. 4 నిద్రపోయాడు. ముందేసుకొని చక్కగా తిని నిద్రపోయి లేచి కత్తి తీసుకొని, తలతలలాడుతున్నటువంటి కత్తి తీసుకొని, ఇక చెప్పు నా తాళాలు ఎక్కడ ఉన్నాయో తీసుకుంటారా అంటున్నాడు. ఆమెన్నది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినందుకు కాదు, నా తాళాలు నువ్వు పోగొట్టినందుకు అని అంటున్నాడు ఆయన. ఆమె అంటుంది, తాళాలు పోగొట్టినందుక? సరేనని లోపలికి వెళ్ళింది, తాళాలు తీసుకొని వచ్చి ఇచ్చింది. ఆయనకు అర్థం కాలేదు. చెమట్లు పట్టాయి, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. చెప్పు, తాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో అంటున్నాడు ఆయన. నేను కాదు, నువ్వు చెప్పు ఎక్కడి నుంచి వచ్చాయో అంటుందామా. ఏం చేశాడంటే, అతను వచ్చేటప్పుడు నైల్ నదిలో తాళాలు పడేశాడు. తాళాలు నైల్ నదిలో పడేసి ఇంటికి వచ్చి చంపాలి అని, ఆమెని చంపాలని ఆ విధంగా చేశాడనమాట. ఎప్పుడైతే నైల్ నదిలో వేసేసాడో అప్పుడు ఆమె అంటుంది, ఇదిగో భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవుడు ఆ చేపను పంపించాడు. చేప ఆ యొక్క తాళాలను తీసుకుంది, మింగింది. జాలర్ వెళ్ళాడు, పట్టుకొని వచ్చాడు. అదే మార్కెట్లోకి నువ్వు వెళ్ళావు, ఆ చేపను తీసుకొచ్చి నాకు ఇచ్చావు. అది కోసి నేను ఫ్రై చేసి కోసినప్పుడు ఆ తాళాలు దొరికాయి. ఇప్పుడు చెప్పు, నేను నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడా కాదా అని. ఆయనకి వణుకు పుట్టి కాలు పట్టుకున్నాడు. నిజమే, నువ్వు నమ్మినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశములను సముద్రాన్ని సృష్టించినటువంటి దేవుడు. కాబట్టి అని ఇంకా క్రీస్తుని గురించి చెప్పు అని అలా విని, అలా ఇద్దరు కలిసి ఆ యొక్క దేశంలో మరి ఆ సంఘం స్టార్ట్ చేసేది. ఒక పెద్ద సంఘంగా ఐగుప్తు దేశంలో స్టార్ట్ అయింది పిల్లలు. ఒకనాడు మనం యోనాని చూసాం, అవునా కదా. యోనా ఆ యొక్క తిమింగలం కడుపులో 3 రోజులు ఇదయ్యాడు. అదే అంటే ఒకరికి మేలు చేసి అదే పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మేలు చేయకుండా ఉండకపోవటానికి దేవుడు అలాంటి దేవుడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి నీ పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు, నీ సిచ్యువేషన్ ఏంటో దేవునికి తెలుసు. దాన్ని బట్టి నీవు నిలబడగలిగితే, నీవు ఆయన కోసం త్యాగమైపోవటానికి సిద్ధమైతే దేవుడు మన పక్షాన ఉంటాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, అదే డౌట్ మీకుందేమో హెబ్రీలారా, మీరు దాని నుంచి బయటికి రండి అని. కింద ఏమంటున్నాడంటే, హెబ్రీలు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీలారా, ఎందుకు మీకు ఈ సందేహం? వాళ్ళకి తోడుగా ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు, మనకి తోడుగా ఉన్నాడు అని చెబితే మీకు ఎందుకు ఈ సందేహం వస్తుంది? దేవుడు ఏమన్నా ఒక తరంలో ఒక రకంగాను, ఇంకొక తరంలో ఇంకొక రకంగాను ఉండేటువంటి వ్యక్తి కాదే. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఎప్పుడు ఒక రీతిగానే ఉంటున్నాడే. యుగయుగములకు కూడా ఆయన మరలా రాబోయేంత వరకు కూడా ఒకే రీతిగా ఉండేటువంటి వ్యక్తి ఆయన. ఎందుకు మీకు ఇన్ని సందేహాలు వస్తున్నాయి అని ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. అందుకని అంటున్నాడు పౌలు గారు, హెబ్రీలారా, ఇదిగో ఏమనుకుంటున్నాడు? దేవుడే కదా ఈ మాట చెప్పాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. మరి ఆయనే చెప్తే మీరు ఎంత ధైర్యంగా ఉండాలో తెలుసా అని కిందేమంటున్నాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. 6వ వచనం, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరమాత్రుడు నాకేం చేయగలడు? నువ్వు మనుషుని చూస్తున్నావు, మనిషి వెనకాల ఉన్నటువంటి దేవుణ్ణి చూడటం లేదు. మనం
నా వెనకాల ఉన్నటువంటి దేవుని చూడటం లేదు, ఆకాశంలో ఉన్నటువంటి దేవుని చూడటం లేదు, నిన్ను నన్ను సృజించినటువంటి జన్మనిచ్చినటువంటి దేవుని చూడటం లేదు. పరిస్థితులను చూస్తున్నాం మనం, వాటిని బట్టి భయపడిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నాయనా నేను ఎప్పుడు కూడా విడవనయ్యా, నిన్నెప్పుడు ఎడబాయను, నువ్వు నా ఆజ్ఞానుసారంగా నువ్వు నడువు, నువ్వు కుడి ఎడమలకు తిరగవద్దు, వాక్య ప్రకారముగా నడుచుకో, నువ్వు నేర్చుకో, నువ్వు ప్రవర్తించు, నువ్వు పాపాన్ని విసర్జిస్తాము. ఎప్పుడైతే చెడుకు దూరంగా బ్రతుకుతామో, భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో, మొదటి వర్తమానంలో విన్నట్లుగా కూడా మరి 84 సంవత్సరాలు కూడా ఆమె యొక్క భక్తికి దేవుడు పరవశుడైపోయాడు. ఆయన మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే ఆమెను తోడుకొని వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ఉంటుంది ప్రతిదానికి. నపుంసకుడు వెళ్ళిపోతామన్నాడు, పిలుపుకి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపించాలి? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుంది. పౌలు ఆసియాకి వెళ్ళాలంటున్నాడు, కాదు నాయన నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ లూదియా ఉంది, ఆసియాకి వెళ్తే ఏం లేదన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం నడవాలి, నడుపుంటుంటుంది ఎవరు ఎక్కడికి రావాలి ఏంటి. అయితే ఆ సరౌండింగ్లో, ఆ నెట్వర్క్లో, ఆయన నడిపింపులో నడుచుకోవటానికి, గ్రహించగలగటానికి సిద్ధంగా ఉన్నామా మనం అనేటువంటిది మనం ఆలోచించాలి ప్రియులారా. అప్పుడు అలా మనం సిద్ధంగా ఆయన నడిపింపుకి, ఆయన మాటలకి మనము రెస్పాండ్ అయ్యే విధంగా మనం ఉంటే దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. మనమే చెబుతాం. ఇదిగో ఆ సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు, ఆ ధైర్యం మీకుందా? ఆ ధైర్యం మీకుందా? ప్రభు మనకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అనేటువంటి ధైర్యం మీకుందా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఆ ధైర్యం మనకు ఉండాలి అంటే మనం ఇదిగో ఆయన కారణానుసారంగా మనం జీవిస్తే మనము మంచి ధైర్యం గలవారమై మనం ఉంటాము. దేవుడు కూడా మనకి సహకారిగా ఉంటాడు. దేవుడు కూడా ఎప్పుడు మనల్ని విడవడు, ఎడబాయడు. పిల్లలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటున్నాం ప్రభువా. నాయన నిజమైన తండ్రి అయ్యా, మీరు మనిషి కాదు నాయన, మీరు పక్షపాతి కానే కాదు నా ప్రభువా. ఎంతో మంచి దేవుడు నా ప్రభువా, ఎంతో కనికరం కలిగిన దేవుడు నా ప్రభువా. మా పరిస్థితులన్నిటినీ చూస్తున్నటువంటి దేవుడివి నా ప్రభువా. స్తోత్రాలు 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 తెలియజేసుకుంటున్నా. నిజమే నా ప్రభువా, మీ మాటలు సెలవిస్తున్నాయి నాయన. నిన్ను విడువను, ఎడబాయనని నా ప్రభువా మీ మాటలు సెలవిస్తున్నాయి. నిజమే నా ప్రభువా. ఇదిగో మా పితరులు నా ప్రభువా మీ వాక్య ప్రకారముగా నడుచుకున్నప్పుడు వారిని విడవలేదు, ఎడబాయలేదు. వారి యొక్క జీవితాలలో విజయాన్ని చూడటానికి సహాయం చేశావు నాయన. ఇదిగో నా ప్రభువా, మేము కూడా నా ప్రభువా మా జీవితాలలో నా ప్రభువా విజయం చూచినట్లుగా నా ప్రభువా ఇదిగో మేము కూడా నా ప్రభువా మరి నాయన మీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి సహాయం చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. నిజమే నా తండ్రి, ఇదిగో మనిషి మాత్రుడు ఏమి చేయగలడని చెప్పగలిగినటువంటి మంచి ధైర్యంతో మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రభువే మాకు సహాయకుడు అనేటువంటి ధైర్యాన్ని మా అందరికి ప్రసాదించండి. మీరే తోడుగా నడిపించండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నిన్న నేడు మరి నా తండ్రి ఏకరీతిగా ఉన్నానని సెలవిస్తున్న దేవుడు నా ప్రభువా. యుగ యుగములు ఏకరీతిగా ఉంటానని సెలవిస్తున్న దేవుడు నా ప్రభువా. ఇదిగో యోనాను నా ప్రభువా మత్స్యపు యొక్క గర్భములో నుంచి నా ప్రభువా కాచి కాపాడిన దేవుడివి. ఇదిగో మా ముందు కూడా నా ప్రభువా ఒక సాక్ష్యాన్ని నా ప్రభువా మీరు అనుగ్రహించిన దేవుడు నా ప్రభువా. మా జీవితాలలో కూడా నా ప్రభువా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలని జరిగించిన దేవుడివి, జరిగించబోతున్న దేవుడు తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి సంఘాన్ని నా ప్రభువా, సంఘాన్ని కాస్తున్నటువంటి నా ప్రభువా అన్నయ్యని కుటుంబాలను నా ప్రభువా దీవించండి నా ప్రభువా, ఆశీర్వదించండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరు తోడుగా ఉండి నడిపిస్తారన్నటువంటి నా ప్రభువా ఒక ధైర్యాన్ని నా ప్రభువా మా అందరికి ప్రసాదిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఇదిగో నా ప్రభు ఎవరెవరు ఏ అవసరతుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నారో నా ప్రభువా వాళ్ళకి నా ప్రభువా మీ చిత్తానుసారంగా నా ప్రభువా పరలోక మరి నా ప్రభువా మరి నా తండ్రి ఆశీర్వాదమును అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. పాపాన్ని విసర్జిస్తామో, ఎప్పుడైతే చెడుకు దూరంగా బ్రతుకుతామో, భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తామో, మొదటి వర్తమానంలో విన్నట్లుగా కూడా మరి 84 సంవత్సరాలు కూడా ఆమె యొక్క భక్తికి దేవుడు పరవశుడైపోయాడు. ఆయన మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే ఆమెను తోడుకొని వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ఉంటుంది ప్రతిదానికి.
నపుంసకుడు వెళ్ళిపోతా ఉన్నాడు. పిలుపుకి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాలి? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుంది. పౌలు ఆసియాకి వెళ్ళాలంటున్నాడు. కాదు నాయన, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ లూదియా ఉంది, ఆసియాకి వెళ్తే ఏం లేదన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం నడవాలి. నడిపింపు ఉంటుంది. ఎవరు ఎక్కడికి రావాలి ఏంటి. అయితే ఆ సరౌండింగ్లో, ఆ నెట్వర్క్లో, ఆయన నడిపింపులో నడుచుకోవటానికి, గ్రహించగలగటానికి సిద్ధంగా ఉన్నామా మనం అనేటువంటిది మనం ఆలోచించాలి ప్రియులారా. అప్పుడు అలా మనం సిద్ధంగా ఆయన నడిపింపుకి, ఆయన మాటలకి మనము రెస్పాండ్ అయ్యే విధంగా మనం ఉంటే దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. మనమే చెబుతాం. ఇదిగో ఆ సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు, ఆ ధైర్యం మీకుందా? ఆ ధైర్యం మీకుందా? ప్రభువు మనకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అనేటువంటి ధైర్యం మీకుందా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఆ ధైర్యం మనకు ఉండాలి అంటే మనం ఇదిగో ఆయన కారణానుసారంగా మనం జీవిస్తే మనము మంచి ధైర్యం గలవారమై మనం ఉంటాము. దేవుడు కూడా మనకి సహకారిగా ఉంటాడు. దేవుడు కూడా ఎప్పుడు మనల్ని విడవడు, ఎడబాయడు. పిల్లలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేసుకుంటున్నాం ప్రభువా. నాయన నిజమైన తండ్రి అయ్యా, మీరు మనిషి కాదు నాయన, మీరు పక్షపాతి కానే కాదు నా ప్రభువా. ఎంతో మంచి దేవుడు నా ప్రభువా, ఎంతో కనికరం కలిగిన దేవుడు నా ప్రభువా. మా పరిస్థితులన్నిటినీ చూస్తున్నటువంటి దేవుడివి నా ప్రభువా. స్తోత్రాలు 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 తెలియజేసుకుంటున్నా. నిజమే నా ప్రభువా, మీ మాటలు సెలవిస్తున్నాయి నాయన. నిన్ను విడువను, ఎడబాయనని నా ప్రభువా మీ మాటలు సెలవిస్తున్నాయి. నిజమే నా ప్రభువా. ఇదిగో మా పితరులు నా ప్రభువా మీ వాక్య ప్రకారముగా నడుచుకున్నప్పుడు వారిని విడవలేదు, ఎడబాయలేదు. వారి యొక్క జీవితాలలో విజయాన్ని చూడటానికి సహాయం చేశావు నాయన. ఇదిగో నా ప్రభువా, మేము కూడా నా ప్రభువా మా జీవితాలలో నా ప్రభువా విజయం చూచినట్లుగా నా ప్రభువా ఇదిగో మేము కూడా నా ప్రభువా మరి నాయన మీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి సహాయం చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. నిజమేనా తండ్రి, ఇదిగో మనిషి మాత్రుడు ఏమి చేయగలడని చెప్పగలిగినటువంటి మంచి ధైర్యంతో మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రభువే మాకు సహాయకుడు అనేటువంటి ధైర్యాన్ని మా అందరికి ప్రసాదించండి. మీరే తోడుగా నడిపించండి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నిన్న నేడు మరి నా తండ్రి ఏకరీతిగా ఉన్నానని సెలవిస్తున్న దేవుడు నా ప్రభువా. యుగ యుగములు ఏకరీతిగా ఉంటానని సెలవిస్తున్న దేవుడు నా ప్రభువా. ఇదిగో యోనాను నా ప్రభువా మత్స్యపు యొక్క గర్భములో నుంచి నా ప్రభువా కాచి కాపాడిన దేవుడివి. ఇదిగో మా ముందు కూడా నా ప్రభువా ఒక సాక్ష్యాన్ని నా ప్రభువా మీరు అనుగ్రహించిన దేవుడు నా ప్రభువా. మా జీవితాలలో కూడా నా ప్రభువా అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలని జరిగించిన దేవుడివి, జరిగించబోతున్న దేవుడు తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి సంఘాన్ని నా ప్రభువా, సంఘాన్ని కాస్తున్నటువంటి నా ప్రభువా అన్నయ్యని కుటుంబాలను నా ప్రభువా దీవించండి నా ప్రభువా, ఆశీర్వదించండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరు తోడుగా ఉండి నడిపిస్తారన్నటువంటి నా ప్రభువా ఒక ధైర్యాన్ని నా ప్రభువా మా అందరికి ప్రసాదిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఇదిగో నా ప్రభు ఎవరెవరు ఏ అవసరతల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నారో నా ప్రభువా వాళ్ళకి నా ప్రభువా మీ చిత్తానుసారంగా నా ప్రభువా పరలోక మరి నా ప్రభువా మరి నా తండ్రి ఆశీర్వాదమును అనుగ్రహించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించడానికి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.